అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం సంక్రాంతి స్పెషల్ సకినాలు తెలంగాణ స్పెషల్ ఏ విధంగా ఈజీగా చేయాలో ఫస్ట్ టైం చేసిన చాలా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దామండి. దీనికి మాత్రం మనం రేషన్ బియ్యం తీసుకోవాలండి. ఈ పాత బియ్యం తీసుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి, కొత్త బియ్యం తీసుకుంటే కొంచెం జిగురుగా వస్తాయి. కాబట్టి రెండు సమానంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని నైట్ అంతా నానబెట్టి ఉదయం బాగా కడిగి వాటిని ఇలా బుట్టకైతే ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత వాటర్ వెళ్ళిపోయాక మనం దీన్ని మిక్సీ కానీ లేకపోతే మిల్లుకు కానీ పట్టించుకోవాలండి. అయితే కొందరైతే ఏం చేస్తారంటే వీటిని పచ్చిగా పట్టించుకున్నాక ఎమ్మటే సకినాలు మనం అరిసెలకు ఎలా చేస్తామో అలా చేస్తారు. మరికొందరైతే ఒక 2 రోజులు కానీ ఒక రోజు కానీ ఎండను బట్టి ఎండబెట్టుకుంటారు. నేనైతే 2 రోజులు ఎండబెట్టుకున్నాను. దీంట్లో అయితే మనం మెయిన్గా వేయవలసినవి ఏమిటంటే నువ్వులు, వాము. నేను తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు వేసుకున్నాను. మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. అయితే ఉప్పు తగినంత వేసుకోవాలండి. ఇంకొక విషయం ఏంటంటే కొందరు కారం వేసుకొని కారం సకినాలను కూడా చేసుకుంటారు, కానీ మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ అయితే వేసుకోరండి. అది మీ ఇష్టం అండి. కావాలంటే తగినంత కారం అయితే వేసుకోవచ్చండి. ఈ విధంగా మనం వాటర్ తగినన్ని పోసుకొని ఇలా లూజ్గా కలుపుకోండి, ఏమీ కాదండి. ఎందుకంటే మనకు తడిపిండి కాబట్టి గుంజుకుంటుంది వాటర్ను. ఇలా ఒక బెడ్షీట్ని కానీ ఏదైనా ఒక క్లాత్ని కానీ వేసుకొని ఫస్ట్ అయితే గౌరమ్మని అయితే పెట్టుకుంటామండి. ఇలా పసుపు కుంకుమతో పెట్టుకొని ఇలా మొక్కుకున్న తర్వాత మనం సకినాలు అనేటి పోయటం మొదలు పెడతామండి. ఈ విధంగా నేను చూపించినట్టు వేలు మధ్యలో ఇలా గుండ్రగా అనుకుంటూ తిప్పుకోవాలండి. కొందరు లావుగా పోసుకుంటారు, కొందరు సన్నగా పోసుకుంటారు. ఫస్టే పర్ఫెక్ట్గా రావు. ఈ విధంగా మధ్యలో అయిపోతే కూడా మనం మళ్ళీ జాయింట్ చేసుకోవచ్చు. ఈ విధంగా జాయింట్ చేసుకొని పోసుకోవచ్చు అండి. మరొకటి కూడా చూపిస్తాను చూడండి. మనం చాలా పెద్దగా పోసుకోవచ్చు, చిన్నగా పోసుకోవచ్చు. శారీ ఫంక్షన్కు అలాగే శ్రీమంతానికి కూడా చాలా పెద్దగా, చాలా వరుసలు 5 వరుసలు, 10 వరుసలు, 11 వరుసలు అనుకుంటా పోస్తూ ఉంటారండి. నేను ఇంట్లో కాబట్టి నేను చిన్నగా చేసుకున్నానండి. ఇంకొక టిప్ వచ్చేసి ఏంటంటే వీటిని ఆరనివ్వాలి. అలానే వేస్తే మొత్తం విరిగిపోతాయి నూనెలో వేస్తే. ఈ విధంగా ఆరిన తర్వాత మనము ఏం చేయాలంటే ఒక ప్లేటుని తీసుకోవాలండి. ఈ విధంగా చాలా కొచ్చగా చాకులాగా ఉండాలి, తీయటానికి ఈజీగా ఉంటుంది. ఇంకొక ప్లేట్లో ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలి. అదే శ్రీమంతం అలాంటి వాటి పెద్దగా చేస్తేనేమో ఒక్కటే తీసుకొని మనం నూనెలో వేస్తాం. ఇవి చిన్నవి కాబట్టి ఇలా 4, 5, 6 ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకోవచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే చాలా సకినాలు చేసేటోళ్ళు చాలామంది పోసేవాళ్ళు ఉంటే 2, 3 బెడ్షీట్లు వేసుకొని కూడా పోసుకుంటారండి. నూనె ఎక్కువగా పెట్టి కాల్చుకుంటారు. అలా చేయడం వల్ల ఏమైందంటే ఒక బెడ్షీట్ మీద పోసేసరికి ఇంకొక బెడ్షీట్ మీద ఆరిపోతూ ఉంటాయి. అప్పుడు మనం కాల్చుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒక 5 నిమిషాలలో ఆరిపోతాయండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మన నూనె అనేది కాగాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అదే విధంగా ఒకేసారి వేసుకోవాలండి. స్లోగా వేసుకుంటే విరిగిపోతాయి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిసేపు దాకా కదపకూడదండి, ఎందుకంటే విరిగిపోతాయి. కొద్దిగా మనకు అర్థమైపోతుంది. ఆ విధంగా అయిన తర్వాత వాటిని కదిపి తిప్పి వేసి గోధుమ రంగు కలర్లోకి రాగానే మనం వీటిని తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా తీసుకొని మనం త్రుంచి చూసినట్టయితే లోపల బొంగు లాగా పొంగి మనకు మంచిగా చాలా బాగా వస్తాయండి. ఇంకొకటి ఏంటంటే ఇవి చాలా హెల్దీ అని కూడా పెద్దవాళ్ళు చెప్తారు. ఎందుకంటే నూనెలో వేసినా కూడా నూనె ఎక్కువగా పీల్చదు. మిగతా వాటికన్నా కూడా వీటికి పీల్చదండి. చాలా హెల్దీ. ఈ విధంగా మనం ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా సకినాలు తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసాం కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.